అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరు పోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతులు దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళందరికీ 8వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కుంభరాశికి మకర రాశిలో శని ఉన్నప్పుడు ఏలినాటి శని మొదలైంది. కుంభరాశిలోకి రాగానే నెత్తి మీద శని 2.5 సంవత్సరాలు, మకరంలో 2.5 సంవత్సరాలు అయిపోయాయి. 5 ఏళ్ళు అయిపోయి ఇప్పటికి ఆఖరి 2.5 సంవత్సరాలు మీనరాశిలో శని ఉన్నంత వరకు ఏలినాటి శని ఉంటుంది. దాని ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. శని పోతూ పోతూ మేలు చేస్తాడు. అందులో కుంభరాశి వాళ్ళకి శని ఆప్తమిత్రుడు, నష్టం చేయడు. కుంభరాశికి శని ద్వితీయ స్థానంలో ఉండి మేలు చేస్తాడు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. ఈ వారమంతా విందులు వినోదాలు పాల్గొంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, శుభవార్తలు బాగా అందుకుంటారు, కష్టాలకు తగిన ఫలితాన్ని బాగా సంపాదిస్తారు. ధన ఆదాయం గురువు గ్రహం వల్ల విపరీతంగా ఉంది. మంచి ధన ఆదాయం, కుటుంబ సంతోషం,
పిల్లల చదువులో వాళ్ళ డెవలప్మెంట్ అంతా చూసి చాలా సంతోషపడేటువంటి అవకాశాలు ఈ వారం అంతా బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఎదురులేని తిరుగులేని లాభాలు కనిపిస్తున్నాయి. ఎంతో ఉత్సాహంగా వ్యాపారాలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు, కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడులు, చక్కటి వాతావరణంలో ఈ వారం అంతా అద్భుతంగా వ్యాపారాలు లాభాలు ఉంటాయని చెప్పాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కుజగ్రహం వల్ల తక్కువగా ఉంటుంది. ఎక్కువగా మనకు సహాయానికి పనికిరాని పనికొచ్చే వాళ్ళు తక్కువ, మన వల్ల లబ్ధి పొందే వాళ్ళు ఎక్కువ. అలాగే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు సప్తమంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ వారం అంతా ఉద్యోగం చేస్తారు. చక్కటి ఇంటర్వ్యూలో పాల్గొంటారు, సక్సెస్ అవుతుంది. వీసాలు టైంకి వస్తాయి. అనుకున్న కంపెనీ నుంచి పిలుపు వస్తుంది. మంచి హైక్లో జాబ్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి. కుంభరాశి వాళ్ళు ఉద్యోగంలో సన్మానాలు, సత్కారాలు కూడా పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారంలో విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడానికి శుక్రుడు అంగీకరించడం లేదు. నష్టాల బారిన పడేస్తానంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీలు చేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించండి. జాతకాలు తెలుసుకున్న తర్వాత లావాదేవీలు చేయండి, లేకుండా లక్షల్లో నష్టపోతాం. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల అదృష్టం బాగా తక్కువ. తండ్రి నుంచి, పెద్దల నుంచి, అత్తగారు, మామగారి నుంచి, గురువు నుంచి నెగిటివిటీ వస్తుంది. వాళ్ళకి కోపం రాకుండా చూసుకోవడం, వాళ్ళ శాపాలకు గురి కాకుండా చూసుకోవడం, వాళ్ళని ఎదిరించి మాట్లాడటం లాంటివి చేయబాకండి. అదృష్టం బాగా పడిపోతుంది. బుధుని యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న కాలేజీలో సీటు రావడం, అనుకున్న సబ్జెక్టులో సీటు రావడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పైకి వచ్చే అవకాశాలు ఈ వారం బాగా కనిపిస్తూ ఉంది. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోండి. శత్రువుల మీద కన్నేసి ఉంచండి. రుణ ఒత్తిడి కొంచెం వరకు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి అని అనేక రకాలుగా చెప్పాలి. ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగానే ఉంది అని కూడా చెప్పవచ్చు. కుంభరాశి వాళ్ళకి అలాగే ఆరోగ్యం విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఎదురు కాంటాక్ట్ నన్ను చేయండి. ఏ గ్రహం బాగాలేదు దానికి సరైన పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.